అండి సాటర్డే మార్నింగ్ నేను ఇలా పూజ అయిన తర్వాత కిచెన్లోకి రావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ముగ్గులు నేను వేస్తున్నాను కాబట్టి తొందరగా ఆకలైంది అందరికీ. ఏం టిఫిన్ చేయాలని క్వెషన్ మార్క్ అనమాట. చాలా రేర్‌గా టిఫిన్ చేస్తాం. మా ఇంట్లో జొన్న రొట్టెలు, చపాతీ డైలీ ఉంటాయి. ఆల్రెడీ పిల్లలు కూడా స్కూల్ కూడంగా 7:30 అనే వరకు భోజనం చేసే వెళ్ళిపోతారు. కాబట్టి టిఫిన్ చాలా తక్కువ. సండే, సాటర్డే వస్తేనే టిఫిన్ ఏం చేయాలని క్వెషన్ మార్క్ అనమాట. ఈరోజు ఏం చేయాలనే ఆలోచన వస్తే ఉగ్రాని అయితే చాలా ఈజీగా అవుతది కాబట్టి అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి ఉగ్రాని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ప్యాలలు అనేది వాటర్లో తడిపి పక్కనైతే పెట్టేసుకున్నాను. తాలింపు వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకేసి తాలింపు వేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. తాలింపులో కొందరు టమాటో వేసుకుంటారు, కొందరు పల్లీలు వేసుకుంటారు. మేమైతే పల్లీలు వేసుకుంటాం అనమాట. ఇంకొందరు పుట్నాల పొడి మనం తడిపిన ప్యాలలు ఉంటాయి కదా దాంట్లో కలుపుతారనమాట. అదొక టేస్ట్ వస్తుంది. నేనైతే పల్లీలు అయితే చాలా ఇష్టంగా తింటాం కాబట్టి పల్లీలు వేసుకుంటున్నాను అనమాట. దీంట్లోనే పసుపు వేస్తాననమాట. ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఎవరైనా ఇంటికి సంబంధం చూడడానికి వస్తే సపోజ్ మా ఇంటికి నన్ను చూడడానికి వచ్చినప్పుడైతే మా అమ్మోళ్ళైతే ఇదే చేసి పెట్టేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి మా పక్కింట్లోనైనా ఎవరింట్లోనో ఒక సంచి వేసి తడపాలే టిఫిన్ చేసి పెట్టాలన్నమాట. అందరికి ఇదే ఫుల్లు. అప్పుడు చాలా ఫేమస్ ఉగ్రాని. ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంది కాబట్టి ఆంధ్ర, తెలంగాణలో అయితే ఉగ్రాని అంటారు. మన కర్ణాటకలో అయితే సుస్లా అన్నమాట అంటారనమాట. దీనికి అంతా తాలింపు అయిన తర్వాత ఫైనల్ టచ్ కొంచెం నిమ్మకాయ పిండేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఈజీగా చేయొచ్చు అనమాట. మా పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.